ర్యాపిడో గురించి తెలియని వారంటూ ఉండరు. మహానగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అంతటా విస్తరించి ఉంది. కేవలం సేవలందించడమే కాదు, వేల మందికి ఉపాధి కల్పిస్తోంది ర్యాపిడో. చదువు, ఉద్యోగం అంటూ పట్టణం వచ్చిన వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తోంది. ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ స్టార్టప్గా మొదలై యూనికాన్ సంస్థగా గుర్తింపు పొంది నేడు 125 నగరాల్లో దాదాపు 30 లక్షల మందిని ఆర్థికంగా ఆదుకుంటోంది. కోట్లాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. మరి ర్యాపిడో ఎలా ప్రారంభమైంది, భవిష్యత్తు లక్ష్యాలేంటో ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన రిషికేష్ ఎస్ఆర్ని అడిగి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మొబిలిటీకి సంబంధించిన దాంట్లో ఎక్కువ యాప్లు అందుబాటులో ఉన్నప్పటికీ ర్యాపిడో ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారు చాలా నగరాల్లో గుర్తింపు పొందింది. ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన రిషికేష్ గారు మనతో ఉన్నారు. అసలు ర్యాపిడో జర్నీ 2015లో ప్రారంభమైన ఈ ప్రారంభానికి ముందు అనేకమైనటువంటి సాధక బాధకాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఎక్కువ మంది యువతతో సహా అన్ని వర్గాల ప్రజలకు ఈ ర్యాపిడో చేరువైంది. ఈ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయిందనే విషయాలు మనతో రిషికేష్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు చూస్తే యూనికాన్ స్టేటస్ ర్యాపిడోకి రావడం జరిగింది. దీని వెనకాల చాలా సంవత్సరాల కృషి ఉంది. అసలు ఇది ఏ విధంగా? 2015లో స్టార్ట్ చేసామండి. అరవింద్, పవన్ అండ్ నేను అని ముగ్గురం స్టార్ట్ చేసాం. ముగ్గురం తెలుగు వాళ్ళమే. స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బులు లేవండి. డబ్బులు రేస్ చేసి ముందుకెళ్ళగలిగాం. ఈరోజు దేశవ్యాప్తంగా 125 సిటీస్లో ర్యాపిడో ఉంది. ప్రతిరోజు 30 లక్షల మంది రోజు ర్యాపిడో సర్వీసెస్ని పొందుతున్నారు. దాంతో డ్రైవర్స్, మేము క్యాప్టెన్స్ అంటాం, వాళ్ళు 20 లక్షల మందికి పైగా ప్రతిరోజు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మీరు ఒక 15,000, 20,000 సంపాదిస్తూ ఉంటే ర్యాపిడో ద్వారా ఇంకో 15,000 ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చండి. అదే మా ఇది. బైక్ మాత్రమే కాదు, ఆటో, కార్ ఏం నడుపుతున్నా కూడా మీరు ర్యాపిడో ఒక సర్వీస్ని తీసుకోవచ్చు. సాధారణంగా చూస్తే ఈ ర్యాపిడోలో ఎవరైతే పైలట్స్ కింద ఎవరైతే కెప్టెన్స్గా ఉంటున్నారో వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా ఇన్ని గంటలు చేయాలని అలా ఏ విధంగానే ఉందా, లేకపోతే ఇందులో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇదంతా ఎలా క్రియేట్ అయింది? సో ర్యాపిడోలో మీకు పని చేయాలంటే 2 గంటలే పని చేయాలి, 6 గంటలే పని చేయాలి, 10 గంటలు పని చేయాలి రోజుకి అనేది ఏ రూల్స్ ఉండదండి. మీ లైఫ్కి మీరే బాస్. అదే మా ఒక మోటో. సో మీరు అరగంట కావాలంటే అరగంటే పని చేయొచ్చు. బ్రేక్లో మీరు పని చేసుకోవాలన్నా ఎన్ని గంటలు కావాలంటే అలా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఉంటుంది. కస్టమర్ ఇచ్చిన మొత్తం అమౌంట్ మీ చేతులకు వచ్చేస్తుంది. ర్యాపిడో యాప్ వాడాలి అంటే కొంత ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో అంతవరకే మేము తీసుకుంటాం. మీకు మిగతా కస్టమర్ ఏం పే చేసినా అది మీకే ఉంటుంది. ఒక విధంగా చూస్తే 2015లో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అంతకుముందు మీరు మెడికల్ ఫీల్డ్లోని, అలాగే ట్రాన్స్పోర్ట్ దాంట్లోని వివిధ రకాల జర్నీలు కూడా స్టార్ట్ చేయింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా రావడం వెనుక ఎంత శ్రమ దాగి? అంటే ప్రతిసారి మనం గెలవనప్పుడు ఖచ్చితంగా మనం ప్రయత్నించి మళ్ళీ ఇంకో రూపంలో బయటకు రావడమే ఒక మనిషి. అంటే కొంచెం టైం తీసుకుని ఇంకో విధంగా ఇంకోలా ముందుకు వచ్చాం. ర్యాపిడో అనేది ఒక 4వ బిజినెస్ యాక్చువల్లీ. మెడికల్ ఫీల్డ్లో, పేమెంట్స్ ఫీల్డ్లో, ట్రక్ ఫీల్డ్లో. సో ఇలా ట్రక్స్ ఇది చేస్తూ లాజిస్టిక్స్లో ఇలా 3 సార్లు ఇది ఓడిపోయినా కూడా మళ్ళీ 4వసారి ట్రై చేయడమే మనిషి అంటే. అదే మేము కూడా చేసాం. 2014లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఐడియా వచ్చినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసుకొని దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఇన్ని రకాల చైన్ అంటే ఓన్ వెహికల్స్ ఉండి వీళ్ళందరూ ఇంతమంది నెట్వర్క్ తీసుకురావడం వెనుక ఎలాంటి ప్లానింగ్ జరిగింది? సో ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఒక 10 లక్షల లోపే డబ్బులు ఉన్నాయి మా సేవింగ్స్ అంతే. అవి అలా స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి స్టార్ట్ చేశాక మనం చేసింది వేరే వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు కూడా దీంట్లో ఆడవుతారు. సో వాళ్ళు కూడా ఇంకొంచెం డబ్బులు ఇస్తారు. దానికి పరంగా మేము కంపెనీలో కొన్ని షేర్లు వాళ్ళకి ఇస్తాం. సో ఇలా షేర్స్ తీసుకుని అంచులుగా ఎదుర్కొంటూ వచ్చాం. ఈ కంపెనీలో కేవలం కెప్టెన్లుగా ఉన్న వాళ్ళే కాకుండా మీ కంపెనీలో భాగస్వాములు అయిన వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా మీ కంపెనీలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు? సో ఇప్పటిదాకా సుమారు ఒక 3,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ వివిధ సిటీస్లో ఒక ఆఫీసెస్ ఉన్నాయి. డ్రైవర్స్కి ఏమన్నా హెల్ప్ కావాలంటే ఆఫీసులకు రీచ్ అవుట్ అయ్యి అక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకుని అలా ముందుకెళ్ళడమే. అందుకోసం మేము ప్రతి ఒక్క సిటీలోనూ ఒక ఆఫీస్ పెట్టాలనుకుంటాం. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేవి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత మనం మార్కెట్ షేర్ ఉంది, ఎంత మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంతమందికి వస్తున్నది రెవెన్యూ? ఎంత ఇప్పుడు బైక్స్లో చూసుకుంటే కనుక మనకి ఒక 60% మార్కెట్ షేర్ ఉంది. ఆటోలో కూడా ఒక 30 to 35% మార్కెట్ షేర్ ఉంది. క్యాబ్స్, 4-వీలర్ క్యాబ్స్ కొత్త బిజినెస్సే కాబట్టి 1 year అయింది స్టార్ట్ చేసి.
ఆల్రెడీ 15-20% మార్కెట్ షేర్ ఉంది. నెక్స్ట్ 2 yearsలో ఇంకా చిన్న చిన్న సిటీలు Tier 3, Tier 4 సిటీస్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ జస్ట్ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఒక 40 సిటీలకి పైగా ఉంటుంది. వ్యాప్తంగా చూస్తే ఇంకా మీ ఎక్స్పాన్షన్ ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు? ర్యాపిడోలో సుమారుగా 125 సిటీస్ ఇన్ దోస్ 28 స్టేట్స్లో 1000 సిటీలుగా చేయాలని ఇంకో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. ఇండియాలో అంత పొటెన్షియల్ ఉంది, అది మేము ప్రపంచానికి చూపించాలని చేస్తున్నాం. చాలా వరకు చూస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ వెహికల్స్ వాడడం ద్వారా చాలా వరకు పొల్యూషన్ అనేది బాగా పెరుగుతుంది. వెరాజ్ ఇన్ ర్యాపిడో వచ్చిన తర్వాత ఇది ఒక ఇంట్లో ఒక మనిషి తరహాలోనే ఒక సేఫ్టీగా డ్రైవ్ జరుగుతుంది అనే ఫీలింగ్ ఉంది. సేఫ్టీకి మీరు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటి? ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మీద ఉండాల్సిన నమ్మకం, మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత. సో ఒక స్త్రీ 6 తర్వాత బయటికి వెళ్ళాలంటే సేఫ్గా వెళ్ళి రావాలనే మా కోరిక. దానికోసం ఒకవేళ 9 o'clock తర్వాత అయ్యే ప్రతి ఒక్క కాల్ మానిటర్ చేయబడుతుంది, ప్రతి ఒక్క రైడ్ మానిటర్ చేయబడుతుంది. ఒకవేళ టైంకి కనుక రీచ్ అవ్వకపోతే వాళ్ళకి కాల్ చేసి మరి మీరు రీచ్ అయ్యారా, అయ్యుంటే 1 క్లిక్ చేయండి, అవ్వకపోతే మీరు ఏమైనా ఎమర్జెన్సీలో ఉంటే 2 క్లిక్ చేయండి అని చెప్తాం. ఒకవేళ ఏమన్నా పొరపాటున ఏదైనా జరిగినా కూడా ప్రతి ఒక్క సిటీలోనూ ర్యాపిడో ఒక మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళని అక్కడికి పంపించి ఏదైనా ఒక చిన్న ఏమన్నా ఇష్యూ అయినా కూడా దాన్ని క్లియర్ చేయడమే మేము చూస్తామండి. కంప్లైంట్ సెల్కి ఎట్లా మీరు? కస్టమర్స్ అయితే యాప్ లోపలే కంప్లైంట్స్ రిజిస్టర్ చేయొచ్చు, వాళ్ళకి యాప్లోనే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క డ్రైవర్ ఫోన్ చేయొచ్చు, వాళ్ళ యాప్లోనే ఫోన్ నంబర్ కనిపిస్తుంది. వాళ్ళు కాల్ చేసి వాళ్ళకున్న ఇష్యూస్ మెన్షన్ చేస్తే దానికి కరెక్ట్గా మెజర్స్ తీసుకుంటాం. ఇది రిషికేష్ జర్నీ ప్రస్థానానికి సంబంధించిన అంశం. ఎవరైతే ఏదైనా మార్పు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ నుంచే మొదలు కావాలని చెప్పి రిషికేష్ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.